రిసార్ట్స్‌కి దగ్గరలోనే అరకు ట్రైబల్ మ్యూజియం కూడా ఉంది. మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి. గూగుల్ చూపించిన వేలో వెళ్తే గనక అటునుంచి అయితే ఎంట్రీ లేదు ఉంటుంది. సో క్లైమేట్ బాగుంది కదా పోయాం. అండ్ లెఫ్ట్‌లో చూడండి ఎట్లా వాటర్ ఫ్లో అవుతుందో. బాగుంటుంది. మనం ఆపడానికైతే అస్సలు కుదరదు. హాయ్ హలో. ఈ వీడియో వచ్చేసి సెకండ్ డే పార్ట్ 2 అనమాట. రిసార్ట్స్ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి 3:45కి అయితే బయటికి వచ్చేసాము. ఇప్పుడైతే సుంకరిమెట్ట చర్చ్కి అయితే వెళ్తున్నాము. రిసార్ట్స్కి దగ్గరలోనే అరకు ట్రైబల్ మ్యూజియం కూడా ఉంది. సో రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ ప్లేస్ని అయితే కవర్ చేస్తాము. క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది అండ్ దూరంలో మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ డ్రిజిల్ స్టార్ట్ అయింది. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాము సుంకరిమెట్ట చర్చ్కి. ఇక్కడ కనిపిస్తున్న బోర్డు సైడ్ అయితే మనం వెళ్ళాలి. బట్ మనకి గూగుల్ దాదో వే చూపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం గూగుల్ చూపించిన వేలో వెళ్తే కనుక అటునుంచి అయితే ఎంట్రీ లేదు. సో మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ రోడ్ బాగాలేదు కదా, సో కార్ ఎక్కడానికి చాలా కష్టమైంది. బట్ ఎలాగోలా ఎక్కించాం. అండ్ వ్యూ అయితే అదిరిపోయింది అసలు. ఆ రోజు క్రిస్మస్ కదా, సో అందుకని చర్చ్ ఓపెన్లో ఉందన్నమాట. సో వాళ్ళు ప్రేయర్స్ అవి చేసేసినట్టున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం దేనికి అనేసి జస్ట్ వెళ్ళి వచ్చేసాము. ఇదంతా కూడా చర్చ్ లోపల వ్యూ అన్నమాట. చర్చ్ నుండి బయటకు వస్తే మనకి ఇట్లా కిందకి వ్యూ పాయింట్ లాగా ఉంటుంది. సో క్లైమేట్ బాగుంది కదా, సో కాసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అన్నమాట. అండ్ దాని తర్వాత బయలుదేరిపోయాం. ఇక్కడ రైట్ సైడ్లో మీకు కనిపించేది వచ్చేసి కాఫీ ప్లాంటేషన్స్. దీన్ని రేపు విజిట్ చేస్తాము. ఇప్పుడైతే అనంతగిరి వాటర్ ఫాల్స్కి బయలుదేరాము. సో వాటర్ ఫాల్స్ ఎప్పుడు వెళ్దామన్నా కూడా మాకు డ్రిజిల్ అనేది పడుతూ ఉంటుంది. అండ్ దారిలో ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాగా వస్తుంటాయి అన్నమాట కొండరాళ్ళ మీద నుండి. ఇక్కడ కనిపిస్తున్నది ఇంకొక కాఫీ ప్లాంటేషన్ అన్నమాట. ఫస్ట్ దానికైతే ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, మీరు చూసే ఉంటారు చాలా రీల్స్లో. అండ్ ఇది వచ్చేసి నార్మల్గా ఉంటుంది. దారంతా కూడా ఇలా చిన్న చిన్న మంకీస్ కనిపిస్తూనే ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి రైట్ సైడ్లో ఇలా అడ్వెంచర్ పార్క్ కనిపిస్తూ ఉంటుంది. సో పక్కనే కాటేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ కాటేజెస్ అయితే చాలా చాలా బాగుంటాయి. సో చిన్న చిన్న పాట్స్ లాగా. వాటర్ ఫాల్స్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. అండ్ లెఫ్ట్లో చూడండి ఎట్లా వాటర్ ఫ్లో అవుతుందో. ఈ వాటర్ ఫాల్స్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అరకు వ్యాలీ నుండి. అనంతగిరి టౌన్ నుండి అయితే 3 కిలోమీటర్స్ డిస్టెన్సే. అండ్ దీనికి ఎంట్రీ ఫీజ్ అనేది ఉండదు. 9 AM నుండి 5 PM వరకు ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటుంది. షాప్స్ ఏవి కూడా అన్ని ఓపెన్లో లేవు, ఏదో 1-2 షాప్స్ ఉన్నాయి అంతే. ఇలా కింద వరకు స్టెప్స్ ఉంటాయి అన్నమాట. వెళ్తే గనక మనం వాటర్ ఫాల్స్లో కూడా దిగొచ్చు. ఇంకా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళాలి కదా, సో కిందకి దిగలేదన్నమాట. పైనుండి అయితే వ్యూ చూసాము. ఇక్కడ ఒక బజ్జీ స్టాల్ అనేది ఓపెన్లో ఉంది. సో టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు, చాలా చాలా బాగుంది. ఇంత మంచి క్లైమేట్లో ఇలా హాట్ స్నాక్స్ అనేది ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ అయితే బయటకు వచ్చేసరికి టైం 5:30 దాటింది అండ్ చాలా చీకటి అయిపోయింది. ఇందాక చూపించా కదా ఇలా కొండరాళ్ళ మీద నుండి వాటర్ వస్తుంది అని చెప్పేసి. చాలా బాగుంటుంది. మనం ఆపడానికైతే అస్సలు కుదరదు, ట్రాఫిక్ ఉంటుంది ఫుల్గా. ఫస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ అనుకున్నాము సాహత్ కోసం, బట్ క్రిస్మస్ అని క్లోజ్ చేశారు. పోస్ట్ క్రిస్మస్ కూడా వాళ్ళు క్లోజ్ అయ్యంట. అందుకని ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాము. దీని ఫుల్ టూర్ వచ్చేసి నేను సెపరేట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. 1 hour పట్టింది మొత్తం కవర్ చేయడానికి. అండ్ దారిలో మనకి ఇలాగా బ్యాంబూ చికెన్ షాప్స్ ఉంటాయి. సో ఇక్కడైతే మేము బ్యాంబూ చికెన్ ఆర్డర్ చేసాము డిన్నర్కి. సో చాలా బాగుంటుంది టేస్ట్గా. ఇక్కడ మనకు నిమ్మకాయ కాకుండా ఇలా దబ్బకాయలని ఇస్తారనమాట. ఒక్కొక్క బ్యాంబూలో 1/2 kg చికెన్ అయితే వాళ్ళు కుక్ చేస్తారనమాట. ఆథెంటిక్గా తినాలంటే బ్యాంబూ చికెనే తినాలి. కానీ చాలా వెరైటీస్ వచ్చేసాయి. బ్యాంబూ చికెన్ బిర్యానీ అండ్ బ్యాంబూ ప్రాన్స్ కూడా చూశాను నేను. అవన్నీ అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు. ఇక్కడ కనిపిస్తున్న బోర్డ్ పక్కన షాప్ అనమాట లెఫ్ట్లో. అండ్ 9 అవుతుంది టైం. అండ్ చూడండి ఎంత చీకటిగా ఉందో. సో సాగర్ ఇలా లైట్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉన్నారనమాట. స్ట్రీట్ లైట్స్ ఏమీ లేవు అక్కడ. రిసార్ట్స్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ షో జరుగుతుంది, దింసా షో. మేము వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకని మళ్ళీ వాళ్ళని ఆపి అయితే నేను వాళ్ళతో జాయిన్ అయ్యాను.
ఇక్కడ పక్కన ఉన్న అమ్మాయిలు మాకు చెప్పారనమాట. షో ఉంది రిసార్ట్స్‌లో అని చెప్పేసి. దారిలో కనిపించారు మాకు. బట్ మేమొచ్చేసరికి షో కంప్లీట్ అయిపోయిందిగా. అందుకని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇంక వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టి మా కోసం టైమ్ స్పెండ్ చేశారు ఒక 5 మినిట్స్. కాసేపు ఇక్కడ కూర్చున్నామనమాట చల్లగా ఉంది కదా అని. రేపు మార్నింగ్ మనం మడకడ వ్యూ పాయింట్‌కైతే వెళ్తాము. సో, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.